హాయ్ అందరికీ. నేను దోశ ఇడ్లీలోకి పల్లి చట్నీ ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను. ప్రతిరోజు రైస్, కర్రీస్ అంటే అసలు తినాలనిపించడం లేదని నైట్ దోశలైతే చేశాను. ఈ టిఫిన్స్ అన్నది నాకు మ్యారేజ్ తర్వాత నుండి అలవాటు అయిపోయినాయి. కానీ అంతకుముందు మేము ఓన్లీ ఉప్మా, అటుకులు అవే చేసుకునే వాళ్ళం. ఎప్పుడైనా దోశ తినాలి అనిపిస్తే బయట నుండి తీసుకొచ్చుకోవడం అంతే. నాకు ఎక్కువగా పూరి ఇష్టం అని చెప్పాను కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ముందు పల్లి చట్నీ చేయడం రాకపోయేదన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి ఫ్రై చేసేదాన్ని అంతే. ఇప్పుడేమో నేను చేసుకున్న చట్నీ అంటేనే ఇష్టం. బయట తీసుకొచ్చిన చట్నీతోనైతే అస్సలు తినాలనిపించదు. ముందుగా ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. పొట్టు అనేది కొంచెం ఊడొస్తున్నట్లు కనిపిస్తుంది కదా, అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చీలని అలాగే కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసుకొని చిన్న ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకుంటూ మీకు కావాల్సిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పట్టుకున్న చట్నీని అందులో వేసుకోవడమే.